హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినో ఎక్స్ప్లోర్ వ్లాగ్స్. మొక్కజొన్నలు తీసుకొచ్చి ఉడికించి తిందామని మా నాన్నతో వెళ్తున్నాం. ఈ ఆగస్టు నెలలో మాకు దొరికేది ఎక్కువగా అయితే మొక్కజొన్నలు అనమాట. మేము వాటిని తీసుకొచ్చి ఉడికించి తినే విధానాన్ని మీకైతే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చాము కానీ ఇక్కడ అడ్డేస్తున్నారు అనమాట. ఎంఆర్ అడ్డుతాయి భయమా. మా నాన్న వాళ్ళే అడ్డేసారట ఇక్కడ వెళ్ళకూడదని. అంటే జంతువులు, ఆవులు అలాంటివి వెళ్ళిపోతాయి కదా, ఆవులు మేకలు, వాటి కోసం అడ్డేసి ఉండారు. సో ఇదైతే తీస్తున్నాం ఇప్పుడు. మొత్తానికి ఏదోలా తీస్తారు. ఫైనలీ వచ్చాం ఫ్రెండ్స్. ఇవే అన్నమాట, చూడండి మొక్కజొన్నలు. ఇక్కడైతే ఎక్కువ నాటలేదు. ఈరోజు ఇక్కడిది తీసుకెళ్దామని వచ్చాము. చూడండి, ఈ విధంగా లైన్గా నాటిస్తున్నాం అన్నమాట. ఇవి నాటినప్పుడు కూడా ఒక వీడియో ఉంది మన ఛానల్లో. నేనేమనుకున్నానంటే ఈ జొన్నకాయలని చేతులతో విరుచుకొని తీసుకుంటాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ చెట్టు మొత్తం నరికేస్తున్నారు అనమాట మా నాన్న. మేమైతే ఇంత తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఇవే చాలు మాకు ఫ్యామిలీ మొత్తం తినడానికి. ఇవి ఇంకా అలాగే ఉన్నాయి. రోజు వీటిని తీసుకెళ్ళి తినడానికి బాగుంటాయి, టైంపాస్. కూరలో కలుపుకోవడానికి చిన్న చిన్న టమాటాలు బాగుంటాయి, అందుకే తీసుకెళ్తున్నాం. జొన్నకాయలు తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఉడికించిన తర్వాత ఏ విధంగా టేస్ట్ వస్తాయో మనకైతే తెలియదు. ఉడికించిన తర్వాత చూడాలి మరి. ఫ్రెండ్స్, ఇక్కడ అగ్గి పెడుతున్నాము ఇప్పుడు తీసుకొచ్చిన జొన్నకాయలు ఉడికించడానికి. ఇప్పుడైతే ఈ తొక్కల్ని తీసేస్తున్నాము. ఇప్పుడు వీటిని బాగా కడిగేయాలి అన్నమాట. వీటిని కడిగేస్తూ ఇక్కడైతే పెడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కడిగేసి పెట్టేసుకున్నాం అన్నమాట. చూడండి పొగ ఎలా వస్తుందో. మా నాన్నగారు ఈ అగ్గి వెలిగించడానికి చాలా కష్టపడ్డారు. కష్టానికి వెలిగింది. ఇక రెడీ చేసుకున్న జొన్నకాయలని పొయ్యిలో పెట్టేశాము. ఇవి పూర్తిగా ఉడకాలంటే చాలాసేపు పడుతుంది, అంతవరకు వెయిట్ చేయాలి. కింద ఉన్నవి ఫాస్ట్గా ఉడికిపోయినా కానీ పైన ఉన్నవి ఉడకవు. చాలాసేపు తర్వాత తీసి చూస్తే మంచిగా స్మెల్ అయితే వస్తుండింది. ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చాము కాబట్టి స్మెల్ చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి, వీటిని ఎక్కువసేపు ఉడికించాము, అందుకే నీళ్ళు కూడా ఇంకిపోయాయి. చూడండి, మేమేంటంటే ఇవి తొందరగా ఉడకవు కదా, ఎక్కువసేపు అలా వదిలేద్దామని వదిలేసాము. మేము కొన్ని తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి కూడా కొన్ని పెడుతున్నాము. బయట వెళ్ళారు, వాళ్ళు వచ్చి సాయంత్రం తింటారు కదా అని అయితే ఇక్కడ పెట్టిస్తున్నాం అనమాట. మా వాళ్ళు అయితే తింటున్నారు. చూడండి, ఇవి ఎక్కువ స్వీట్గా ఉండవు, నార్మల్గానే ఉంటాయి. మేము తీసుకొచ్చింది ముదిరిపోయింది తీసుకొచ్చామన్నమాట, ఎందుకంటే పాడైపోతాయి కదా, ఎక్కువ
అంటే ఎండిపోతే కూడా తినడానికి అవ్వదు, అందుకే అవే తీసుకొచ్చాము. సో ఇదన్నమాట, ఈ విధంగా మేము జొన్న కాయలని ఉడికించి తింటాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.